IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డిస్క్లలో ఎలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా తలెత్తు ఉంటాయి. అందులోనూ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఏ రకంగా జరుగుతుంది, డిస్క్ ప్రొలాప్స్ అయ్యేటప్పుడు మనకి సిమ్టమ్స్ కూడా ఎట్లా తెలుస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. హలో సార్. సార్, డిస్క్ ప్రొలాప్స్ సో ఎలాంటి సందర్భాల్లో మనం చూడొచ్చు అంటారు డిస్క్ ప్రొలాప్స్? దీనికి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అంటే సర్జరీ వరకు అలా వెళ్తే, సర్జరీ అంటే అందరూ సాధారణంగా భయపడుతూ ఉంటారు కదా, సో లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చినటువంటి ట్రీట్మెంట్స్? ఇది మెయిన్ లంబార్ ఏరియా, అంటే నడుంలో 5 బోన్స్ ఉంటాయండి. L1, L2, L3, L4, L5. ముఖ్యంగా ఇది అండి డిస్క్ ప్రొలాప్స్ అంటే. ఈ రెడ్ కలర్ లో ఉంది చూడండి, దీన్ని మనము డిస్క్ ప్రొలాప్స్ అంటాం. యాక్చువల్లీ చూడండి, నార్మల్ డిస్క్ అంటే ఇది. డిస్క్ ఈజ్ నథింగ్ బట్ షాక్ అబ్జర్వర్. బైక్ కి షాక్ అబ్జర్వర్ ఎలా ఉంటుందండి? ఒక ఫ్రేమ్ ఉండి దానికి ఒక ఆయిల్ సీల్ ఉండి లోపల ఆయిల్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఆయిల్ సీల్ అనుకోండి. ఈ యాన్యులస్ ఫైబ్రస్ అంటారు. ఇది యాన్యులస్ ఫైబ్రస్ ని మేము ఆయిల్ సీల్ గా భావించి లోపల మనకు ఆయిల్ లాగా జెల్ ఉంటుంది. మనం ఎగిరి దుంకినా కూడా ఈ బోన్ తగిలి డ్యామేజ్ కాకుండా ఈ డిస్క్ మనల్ని షాక్ అబ్జర్వర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫైబ్రస్ బ్యాండ్ ఏదైతే ఉందో, ఆయిల్ సీల్ ఉందో, ఇది పగిలిపోయింది. పగిలిపోయి దీని లోపల ఉండే మనకు జెల్ లాంటి టిష్యూ ఇలా బయటకు వస్తుంది. ఈ బయట వచ్చిన టిష్యూ అయితే వైట్ కలర్ లో ఉంటుందండి. మనం ఇక్కడ నొప్పి ఉండటం వల్ల రెడ్ కలర్ లో చూపించడం జరుగుతుంది. సో దీన్ని మనం మెయిన్ గా డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇది కెనాల్. ఇది వెర్టిబ్రల్ బాడీస్ లైన్ అయితే ఇది కెనాల్. ఈ కెనాల్లో మనకు వెన్నుపూస ఉంది. ఈ వెన్నుపూస నుంచి మనకు ప్రతి వర్టిబ్రల్ బాడీ రైట్ లెఫ్ట్ సైడ్ దీన్ని రూట్ అంటాం. ఈ రూట్ లో నుంచి ఒక నరం ఇలా బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ రూట్ ఇలా బయటకు వస్తుందో, ఈ కంప్రెషన్, ఈ రూట్ ని ఈ యొక్క డిస్క్ అన్నది పగిలిపోయిన దానిలో నుంచి వచ్చిన జెల్ ఈ నరాన్ని నొక్కుతుంది. దాన్ని మనం షియాటికా అంటాం. ఎప్పుడు షియాటికా అంటాం? నడుములో ఉన్న 5 నరాలు ప్లస్ సాక్రల్, అంటే మనకు ఈ పార్ట్ లో ఉన్న నరాలు అన్నీ కలిసి మనకు కిందికి, అంటే గ్లూటియల్ రీజన్ అంటే బటక్ లో మనకు ఇలాంటి నరం బయటకు వస్తుందండి. దీన్నే మనం షియాటిక్ నర్వ్ అంటాం. ఇది మన ఎంటైర్ కాల్ లోపలికి బ్యాక్ సైడ్ నుంచి వేళ్ళ కొనల వరకు నరాల సప్లై ఉంటుందండి. లైక్ వైర్స్ లాగా స్విచ్ బోర్డ్ నుంచి ట్యూబ్ కి లైట్ కి ఎలాగైతే వైర్ల కనెక్షన్ ఉంటాయో అలా ఇది కూడా ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలో సప్లై ఉంటుంది. సో మనం డిస్క్ ప్రొలాప్స్ అన్యూజువల్ గా ఇది ఎప్పుడైతే బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో, అది కంప్రెస్ చేస్తుంది. నరాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఈ నరం నుంచి పాస్ అయ్యే ఇంపల్సెస్ అంటాము. ఇంపల్సెస్ అంటే మనకు ఫలానా ఇక్కడ చేయి పెడితే కాలుతుంది అని తెలవడానికి మనకు ఇక్కడ నుంచి సెన్సరీ నరు మెదడుకు పోయి సిగ్నల్ ఇచ్చి మనకు అక్కడ నుంచి మోటార్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు కాలుతుందో అని చేయి తీయాలని అనిపిస్తుంది అండి. దాన్నే మనం రిఫ్లెక్స్ ఆఫ్ ద ఆర్క్ అంటాం. సో ఈ నరాలలో ఎప్పుడైతే డిస్క్ నొక్కుకపోయిందో అప్పటి నుంచి ఆ పార్ట్ ఆఫ్ నర్వ్ సపోజ్ ఇది L2, L3 ఏరియా అనుకోండి. ఇది L2 వర్టిబ్రా, ఇది L3 వర్టిబ్రా. ఇక్కడ నరం మనకు తొడలోని కొన్ని కండరాలకు సప్లై చేస్తాయి. సో ఆబ్వియస్ గా L2, L3 లోపలనే నరం నొక్కకపోతే మనకు తొడలో నొప్పి వస్తుంది. అదే L5, S1 కింది భాగంలో నరం నొక్కకపోతే మనకు పాదంలోని కొనలు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది, తిమ్మిరి వచ్చే ఆస్కారం ఉంటుంది, స్పర్శ లేకపోవడం. అలా నరాల ఒత్తిడి పెరిగిన కొద్దీ టాయిలెట్ తెలియకపోవడం, మోషన్స్ తెలియకపోవడం, యూరిన్ పడిపోవడం, అంటే లైక్ సయాటికా పెయిన్ ఉండేటప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ అన్ని ఇవి రెగ్యులర్ కాంప్లికేషన్. సో డిస్క్ ప్రొలాప్స్ లో దిస్ ఇస్ ద కామన్. సో మనిషి
ఎప్పుడైతే నడుము నొప్పితోటి మా దగ్గరికి వస్తాడో ఆ హాస్పిటల్ ఎంటర్ అయినప్పుడు వాడి నడకతోటి సమస్యను మేము తెలుసుకోగలుగుతాం, అంటే కొంత పర్సంటేజ్ వరకు. సపోజ్ ఆ వ్యక్తి ఇలా వంగి వస్తే దాని అర్థం ఇటు సైడ్ నరం నొక్కుకపోతున్నాడు, ఇటు సైడ్ నరం నొక్కుకపోతుంది కాబట్టి అతను రిలాక్స్ నొప్పి తగ్గించుకోవడానికి ఇలా వంగుతాడు. సపోజ్ రైట్ సైడ్ నరం నొక్కుకపోతే ఆయన లెఫ్ట్ కు వంగిపోతాడు. ఇలా మనకు తను చెప్పే హిస్టరీతో పాటు తన నడకను బట్టి కూడా మనం చెప్పొచ్చు. లేదంటే దగ్గినా తుమ్మినా వంగినా పెయిన్ వస్తుంది అంటే వెన్నుపూస నరాన్ని మధ్యలో డిస్క్ నొక్కుతున్నట్టుగా భావించడం. ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కోసం మేము ఉపయోగించే పద్ధతి. అంటే ఇక్కడ డిస్క్ అరిగిపోయినా, డిస్క్ ప్రొలాప్స్ అయినా ఏదైనా కూడా ఈ నర్వ్ మీద పడుతుంది. డిస్క్ అరిగిపోవడం కన్నా డిస్క్ ప్రొలాప్స్ ఇస్ ద రైట్ వర్డ్. డిస్క్ ఎప్పుడు అరిగిపోదు. డీజనరేషన్ అనే అది బస్ట్ అవుతుంది. డీజనరేషన్ ఆఫ్ డిస్క్ ఓల్డ్ ఏజ్ లో మనం ఒక సబ్జెక్ట్ వైజ్ గా అనుకున్నా. సపోజ్ ఏం దెబ్బ తగలేదు, 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలావిడకి సడన్ గా డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది. కుడ్ బి డీజనరేషన్, బట్ రప్చర్ ఆఫ్ ద ప్రొలాప్స్ ఆఫ్ ద డిస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రప్చర్ ఆఫ్ ద డిస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ రెస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంజురీ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా డీజనరేషన్ కావచ్చు, ఇంకెనీ 100 కారణాలు మనకు దొరుకుతాయి. సో ఇందులో ఇప్పుడు ప్రొలాప్స్ అయ్యేటప్పుడు స్టేజ్ 1 లోనే ఉండేటప్పుడు, లైక్ ఇప్పుడు మనకు తెలిసిన వెంటనే లైక్ పడిపోవడం ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది ప్రొలాప్స్ అయినప్పుడు, అప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ పెంచుకొని దీన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ ఆన్సర్ ఆల్సో. మీరే ఇచ్చేసారు ఆన్సర్. సో నేనేమంటున్నానంటే దాన్ని మనం స్టేజ్ 1 స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 1 స్టేజ్ 2 లో ఎవరు ఆపరేషన్ చేయరు. స్టేజ్ 1 స్టేజ్ 2 లో మంచి ఫిజియోథెరపిస్ట్ పక్కనున్న లిగమెంట్స్ ఫస్ట్, తర్వాత మజిల్స్, ఈ బోన్ కి మధ్యలో లిగమెంట్స్ మనం స్ట్రెంథెన్ చేస్తే ఈ డిస్క్ మీద కౌంటర్ ప్రెషర్ పడి డిస్క్ బయటికి రాకుండా కాపాడుతుంది. యు గాట్ ద వర్డ్? సో డిస్క్ లిగమెంట్స్ చాలా ఇంపార్టెంట్, చుట్టూండే కండరాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫిజియోథెరపీలో ఫస్ట్ అదే చెప్తాం. మనం నడుము నొప్పి వచ్చినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వండి, ఫస్ట్ ప్రెషర్ తగ్గించండి, ఆ ఇన్ఫ్లమేషన్ యాక్టివిటీ తగ్గించండి, తర్వాత పెయిన్ కిల్లర్ వేసుకోండి, డోంట్ డూ ఎక్సర్సైజ్ అంటాం. వన్స్ ఈ ఇన్ఫ్లమేషన్ ని మనం కంట్రోల్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ ఈజ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో రోజు స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానివల్ల లిగమెంట్స్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. అంతేకాకుండా ఈ యొక్క డిస్క్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఫిజియోథెరపీ చేయాలి. ఇలా చేస్తూ రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఆ యొక్క ఒక నొప్పి అన్నది మనకు సైన్ అండ్ సిమ్టమ్ ఫర్ ద ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏ కణమైన ఉత్తేజం చెందినట్టు దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి వాపు, నొప్పి, ఎర్రబడ్డం, కదలలేకపోవడం. ఈ 4 సైన్స్ ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్. సపోజ్ లేదు సార్ నేను 1 గంట పడుకుంటున్నాను అంటే అది కుదరదు. మీరు 24 గంటలు పడుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ లేసి బాత్రూమ్ పోయినా కూడా మళ్ళీ డిస్క్ ప్రెషర్ పెరుగుతుంది. సో వాట్ వీ డూ ఈస్ కంప్లీట్ పడుకోబెట్టి పెల్విక్ ట్రాక్షన్ ఇస్తాం. దానివల్ల అసలు బెడ్ దిగొద్దు. కొంత నొప్పి తగ్గిన తర్వాత పూటకి ఒకసారి బెడ్ దిగి టాయిలెట్కి వెళ్ళే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. భోజనం ఎవ్రీథింగ్ ఆన్ ద బెడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్ మొత్తం రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ అన్ అడ్వాంటేజ్. దెన్ ఫిజియోథెరపీ వల్ల చుట్టూ కండరాలు స్ట్రెంథెన్ చేయడం, లిగమెంట్ స్ట్రెంథెన్ చేయడం, దానివల్ల కూడా పెయిన్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 3లో మనకు సివియారిటీ పెరుగుతుంది కాబట్టి కొన్ని లేజర్ ప్రొసీజర్స్ ఉంటాయి. డైరెక్ట్ ఒక నీడిల్ తోటి ఇక్కడ లేజర్ పంపించేసి దీన్ని అంతా అబ్జార్బ్ చేయడం, ఈ ప్రొలాప్స్ ని అబ్జార్బ్ చేయడం, ఇది మనకు ఒక టెక్నిక్ ఉంటుంది. రెండో టెక్నిక్ మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇక్కడ డిస్క్ దగ్గర ఇచ్చేసి ఈ ప్రెషర్ ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. స్టెరాయిడ్, లోకల్ స్టెరాయిడ్ కూడా ఇస్తాం. సో ఇది స్టేజ్ 3లో ట్రీట్మెంట్ అండి. ఇంకా స్టేజ్ 4లో వచ్చేసి ఇది మొత్తం బయటకు వచ్చేసి టోటల్ గా నరాన్ని కంప్రెస్ చేసి పారాలిసిస్, వీక్నెస్ అంటే 2 పాదాలలో వీక్నెస్ డెవలప్ అవుతుంది, యూరిన్ కంట్రోల్లో లేదు,
మోషన్ కంట్రోల్లో లేదంటే దట్స్ అన్ సీరియస్ మ్యాటర్. సో ఇమీడియట్లీ యూ నీడ్ టు ఆపరేట్. 6 months అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి పెయిన్ తగ్గకపోతే, ఇలాంటి ఇప్పుడు చెప్పిన విధంగా మనకు లక్షణాలు కనబడితే ఇమీడియట్లీ సర్జరీ ఈజ్ నెసెసరీ. సో సర్జరీలో చాలా టెక్నిక్స్ వచ్చాయండి. వన్ ఆఫ్ ద టెక్నిక్ లేజర్ ఉంది. నెక్స్ట్ మైక్రో డిస్కెక్ట్, ఎండోస్కోపిక్ మైక్రో డిస్కెక్టమీ, చిన్న కీ హోల్ ద్వారా మనం ఈ వెనకాల నుంచి వచ్చేసి ఈ డిస్క్ ని కీ హోల్ ద్వారా తీసేస్తాం. మూడోది మినిమల్ ఇన్వేజివ్ డిస్కెక్టమీ అంటాం. అంటే 1 to 2 centimeters స్పేస్ లో నుంచి లోపలికి వెళ్ళి డిస్క్ ని తీసేస్తాం. నాలుగోది యూజువల్ గా కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేయబడుతున్నాయి, లామినెక్టమీ డిస్కెక్టమీ. అంటే ఈ బోన్స్ ని మేము కట్ చేస్తాం. ఈ బోన్స్ ని కట్ చేసి డిస్క్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి డిస్క్ అంతా క్లీన్ అవుట్ చేసేసి, అవసరం ఉంటే ఆర్టిఫిషియల్ డిస్కులు దొరుకుతాయి మాకు. ఆర్టిఫిషియల్ డిస్క్ 2 ఎముకల మధ్యలో పెట్టేసి మేము బయటికి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వే డిస్క్ ప్రొలాప్స్ లో స్టేజ్ 1, 2, 3, 4 ప్రకారం మనం వైద్యం ఇవ్వాలి. తొందరపడి ఆపరేషన్ చేయకూడదు. చిన్న నెగ్లిజెన్స్ చేసి మనం పెట్టే నైఫ్ అన్ఫార్చునేట్లీ పోయి నరం కట్ చేస్తే వాడి లైఫ్ కట్ అయినట్టుంది. ఎందుకంటే జీవితాంతం పెరాలసిస్ తో ఉండిపోతాడు. నరువు రీజనరేట్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాగే మా బుక్ లో 100 మందికి ఆపరేషన్ చేస్తే 96 మందికి సక్సెస్ ఉంటుందండి. 2 to 4 members కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మేము కాంప్లికేషన్స్ అంటాం. ఆ కాంప్లికేషన్ సక్రమంగా ట్రీట్ చేస్తే రికవర్ అవుతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆ 4 గురించి భయపడి 96 మంది ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకుంటా ఉండకూడదు. చేయించుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఆపరేషన్ తప్పదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డిస్క్ ప్రొలాప్స్ అనేది ఏ రకంగా జరుగుతుంది అండ్ లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.